ఒక్కొక్కటేమో వ్యసనాలు వదిలిపెట్టలేక, యేసుప్రభుని నమ్ముకొని మారు మనసు పొంది బాప్తీసం పొందితే ఈ లింకులు తెంచుకోవాలి, ఈ అక్రమ సంబంధాలు తెంచుకోవాలి, ఈ గడ్డి తినే చేష్టాలు మానుకోవాలి. ఈ పందులు కుక్కలు కూడా తాగంది, నేను తాగుతున్నా కదా, తెగ తాగుతున్నా కదా, పందులు తాగు కుక్కలు తాగు, నేను తాగుతున్నా కదా, దీన్ని వదిలిపెట్టుకోవాలి. గేదెలు గొర్రెలు కూడా నవలను దాన్ని నేను నోట్లో వేసుకొని ఊట మింగుతున్నా కదా, ఊట ఎట్టేసి బాగా నలిపి ఇట్టని ఇట్ట తీసి ఇట్ట పెట్టుకొని బాగా ఊట లాగుతున్నా కదా పెందలాడి పోవటానికి. స్తోత్రం. ఎంత వదిలిపెట్టుకోవద్దు. మారు మనసు పొంది బాప్తీసం పొందితే ఊట ఎవడు మింగుతాడు? జీవజలపు ఊట ఎట్ట పెట్టి అంటాడు. కాబట్టి ఇప్పుడు నాకు ఈ ఊట ముఖ్యం. ఆ జీవజలపు ఊట వద్దు, ఈ తంబాకు ఊట కావాలి, ఈ కైని ఊట కావాలి. కొంతమందికి మండిపోతుంటుంది వాక్యం చెప్పకుండా, ఇవన్నీ ఎందుకో అనుకునేవాళ్ళు కూడా. మరి బాబా వాక్యంలో మ్యాటర్ అయ్యింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వాక్యంలో ఇది కూడా చెప్పమని చెప్పాడు. ఆ దరిద్ర పైన వదిలిపెట్టి రమ్మని పిలుస్తున్నాడు ఆయన. వచ్చినోడు ధన్యుడు, రాకపోయినోడు అన్యుడు. అయిపోద్ది, ఏం పర్లా. అన్నీ బాగున్నంత వరకు అది ఎగిరి పడిద్ది ఒళ్ళు. కాస్త ఏదన్నా తేడా పడిందంటే ఇంక కూర్చుంటుంది మంచంలో. ఇట్లా అనుకోలేదయ్యా, అసలు కళ్ళలో కూడా అనుకున్నానా, ఇలాంటి రోజు ఒక రోజు వచ్చిద్దని అనుకున్నానా. అనుకోమనేగా యేసయ్య చెబుతుంది.